స్పేస్ రేస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది నాసా. కానీ ఒకప్పుడు మన దేశానికి సొంతంగా ఒక రాకెట్ కూడా లేదు. రాకెట్ పార్ట్స్‌ని సైకిల్స్ మరియు ఎడ్ల బండ్ల మీద ట్రాన్స్‌పోర్ట్ చేసిన రోజులు అవి. ప్రపంచ దేశాలన్నీ మనల్ని చూసి నవ్వాయి. కానీ ఈరోజు అదే దేశం చంద్రుడి సౌత్ పోల్ పైన అడుగుపెట్టిన మొదటి దేశంగా హిస్టరీ క్రియేట్ చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇస్రో. ఈరోజు ఈ వీడియోలో ఇస్రో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఆ అమేజింగ్ జర్నీ గురించి తెలుసుకుందాం. 1963లో కేరళలోని ఒక చిన్న చర్చిలో మనం ఫస్ట్ రాకెట్ని లాంచ్ చేశాం. అప్పట్లో మన దగ్గర పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబ్స్ లేవు, హై ఎండ్ కంప్యూటర్స్ కూడా లేవు. కానీ విక్రమ్ సారాభాయ్ గారి విజన్ ఉంది. నాసా లాంటి సంస్థలు బిలియన్ల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తుంటే మన సైంటిస్టులు లో బడ్జెట్లోనే అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశారు. 1975లో మన ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్టాని రష్యా హెల్ప్తో పంపిన మనం ఈరోజు వందల కొద్ది ఫారెన్ శాటిలైట్స్ని మన రాకెట్స్ ద్వారా స్పేస్. మీకు తెలుసా, హాలీవుడ్ మూవీ గ్రావిటీ తీయడానికైన బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో మార్స్ మీదకు చేరుకుంది. అది ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన ఏకైక దేశం మనదే. ఇక చంద్రయాన్ 3 విషయానికి వస్తే వరల్డ్లోనే ఏ కంట్రీ వెళ్ళడానికి డేర్ చేయని మూన్ సౌత్ పోల్ పైన మన తిరంగ జెండాను ఎగరవేశాం. జస్ట్ 615 కోట్లతో ఈ మిషన్ కంప్లీట్ చేయడం చూసి నాసా శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. ఇక్కడతో ఇస్రో ఆగడం లేదు. మన ముందు 3 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. గగనయాన్, మన ఇండియన్స్ని మన సొంత రాకెట్లోనే స్పేస్లోకి పంపబోతున్నాం. రెండవది శుక్రయాన్, హాటెస్ట్ ప్లానెట్ అయిన వీనస్ గురించి సీక్రెట్స్ని ఛేదించబోతున్నాం. మూడవది ఇండియన్ స్పేస్ స్టేషన్. 2035 కల్లా అంతరిక్షంలో మన సొంత స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసుకోబోతున్నాం. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ అండ్ మిస్టరీ వీడియోల కోసం